హలో స్టూడెంట్స్, రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో మనం 3 మరియు 4 డోర్ స్నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్ యొక్క కాంపోనెంట్స్ టెస్టింగ్ గురించి తెలుసుకుంటున్నాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: టైమర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, బైమెటల్ థర్మోస్టాట్ని చెక్ చేసి టెస్ట్ చేయడం, డీఫ్రాస్ట్ హీటర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, పీటీసీ రిలేను చెక్ చేసి టెస్ట్ చేయడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం, ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ను చెక్ చేసి టెస్ట్ చేయడం. ఇప్పుడు మనం 3 మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్ల కాంపోనెంట్స్ను టెస్ట్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు కన్జ్యూమబుల్స్ చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్: క్లాంప్ మీటర్, లైన్ టెస్టర్ 500 వోల్ట్స్, కటింగ్ ప్లేయర్ పొడవు 200 మిల్లీమీటర్లు, నోస్ ప్లేయర్ పొడవు 150 మిల్లీమీటర్లు, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ సెట్, మల్టీ స్ట్రాండ్ వైర్ 1 చదరపు మిల్లీమీటర్కు 5 మీటర్లు, బల్బ్ హోల్డర్, ఎలక్ట్రికల్ టెస్ట్ బోర్డ్, డ్రై ఐస్, 3 డోర్ రెఫ్రిజిరేటర్, 4 డోర్ రెఫ్రిజిరేటర్. ఇప్పుడు 3 మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్స్ యొక్క కాంపోనెంట్స్ టెస్ట్ చేయడానికి అవసరమైన ప్రిపరేషన్స్ చూద్దాం. టాస్క్ 1: టెస్ట్ ల్యాంప్, క్లాంప్ మీటర్ మరియు పవర్ సోర్స్లను ఉపయోగించి 3 మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్స్లోని టైమర్ను చెక్ చేసి టెస్ట్ చేయడం. త్రీ మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్ల కాంపోనెంట్స్ను టెస్ట్ చేయడం, స్టాండర్డ్ రెఫ్రిజిరేటర్ల మాదిరిగానే ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్, ఎనర్జీ ఎఫిషియన్సీ, డ్యూరబిలిటీ, డీఫ్రాస్టింగ్ మెకానిజమ్స్, ఎయిర్ ఫ్లో, నాయిస్ లెవెల్స్, సేఫ్టీ మరియు యూజర్ ఇంటర్ఫేస్ల లాంటి విషయాలు ఫోకస్ చేయబడతాయి. మనం ప్రీవియస్ సెషన్లో అన్ని ఎక్విప్మెంట్స్ చెకింగ్ మరియు టెస్టింగ్ను కవర్ చేశాం. దయచేసి ఆ సెషన్ రెఫర్ చేయండి. థర్మోస్టాట్ను అందుకోవడానికి అవసరమైన కవర్స్ లేదా ప్యానెల్స్ ఏవైనా తీసివేయండి. అవసరమైతే ప్రొటెక్టివ్ కవర్స్ను అన్స్క్రూ చేసి తీసివేయండి. ప్రత్యేకించి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ యొక్క రేర్ ప్యానెల్ వెనుక డీఫ్రాస్ట్ హీటర్ను కనుగొంటారు.
ఇది ఒక కాయిల్డ్ వైర్ గానో లేదా ఒక గ్లాస్ ట్యూబ్ లానో కనిపిస్తుంది. కాలిపోవడం, విరగడం లేదా డిస్కలరేషన్ వంటి పైకి కనబడే డ్యామేజెస్ కోసం డీఫ్రాస్ట్ హీటర్ని తనిఖీ చేయండి. ఇప్పుడు 3 మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్స్ కాంపోనెంట్స్ టెస్టింగ్ ప్రాసెస్ను చూద్దాం. టాస్క్ 1. 3 మరియు 4 డోర్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్స్లో ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ను చెక్ చేయడం మరియు టెస్ట్ చేయడం. ప్రత్యేకించి ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ఒక ప్యానల్ లేదా ఒక కవర్ వెనుక లొకేట్ చేయబడి ఉంటుంది. ఫ్యాన్ బ్లేడ్స్ను మరియు మోటార్ను డ్యామేజ్, అడ్డంకులు లేదా అధిక డర్ట్ అక్యూములేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూసి పరిశీలించండి. అరిగిపోయిన వైర్లు, కాలిపోయిన భాగాలు లేదా ఫిజికల్ డ్యామేజ్ లాంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా గమనించండి. పవర్ డిస్కనెక్ట్ చేసి స్మూత్ మూవ్మెంట్ను చెక్ చేయడానికి ఫ్యాన్ బ్లేడ్స్ను మాన్యువల్గా తిప్పండి. ఎటువంటి అడ్డంకులు లేదా రెసిస్టెన్స్ లేకుండా బ్లేడ్స్ ఫ్రీగా తిరగాలి. ఫ్యాన్ బ్లేడ్స్ను తిప్పడం కష్టమైతే మోటార్లో మెకానికల్ సమస్య ఉండవచ్చు. ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్కు కనెక్ట్ చేసిన వైర్లను డిస్కనెక్ట్ చేయండి. క్లాంప్ మీటర్ను కంటిన్యూటీ లేదా రెసిస్టెన్స్ సెట్టింగ్కు సెట్ చేయండి. టెస్ట్ ల్యాంప్తో మోటార్ వైండింగ్ యొక్క కంటిన్యూటీని టెస్ట్ చేయండి. బల్బ్ గ్లో అయినట్లయితే కంటిన్యూటీ సంతృప్తికరంగా ఉందని సూచిస్తుంది. టైమర్ మరియు ఎవాపరేటర్ ఫ్యాన్లలో సన్నని వైండింగ్ వైర్ ఉపయోగిస్తున్నందున ఒక లో వాటేజ్ బల్బ్ టెస్ట్ ల్యాంప్ను వాడండి. మోటార్ను పవర్ సప్లైకి కనెక్ట్ చేసి రన్ చేయండి. మోటార్ షాఫ్ట్ స్మూత్గా రన్ అవుతుందో లేదో గమనించండి. అలా జరిగితే మోటార్ సరిగ్గా పనిచేస్తుందని అర్థం. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. టైమర్ని తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం, బైమెటల్ థర్మోస్టాట్ని తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం, డీఫ్రాస్ట్ హీటర్ని తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం, పీటీసీ రిలే తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం. 3 and 4 డోర్స్ నో ఫ్రాస్ట్ రిఫ్రిజిరేటర్లో ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ని తనిఖీ చేయడం మరియు టెస్ట్ చేయడం. 3 and 4 డోర్స్ నో ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్ని టెస్ట్ చేసే ప్రక్రియను మీరందరూ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదములు మరియు తదుపరి సెషన్లో కలుద్దాం. బాయ్.